సంగతి ఎట్లున్నా బాగున్నా తక్కువ నొప్పి తక్కువ తిన్నావా ఈరోజు తిను 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 తిరుగుతున్నా నడుస్తున్నావా నడుస్తున్నాను ఏం నడుస్తున్నావు సార్ ఏం కాదు నలభై పెట్టు మనకు నడుస్తుంది దెబ్బదారికి మోకాలకు నొప్పి రోజులు ఉంటుంది అంతా గ్లూకోజ్ అంతా నీళ్ళే కదా ఇట్లా పోయేది ఇట్లా పోతుంది కష్టం ఉందా ఏం లేదు దానికే చెప్పండి దానికే చెప్పండి చెప్పాం సార్ ఇంకేమైనా కష్టం ఉందా అవును సార్ ఎవరైనా కాదు బాగా తీసుకుంటున్నారు స్వీట్ అరేట్ ఓపెన్ చేసి గత 4-5 రోజుల నుంచి చలి తీవ్రత ఎక్కువ ఉన్నది కాబట్టి అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు మరియు వృద్ధులు డే టైంలోనే ఏదైనా ఎమర్జెన్సీ పడితే బయటికి రావడం పనులు చేసుకోండి. అదేవిధంగా హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఈ సంకోచం అయితే వెజల్స్ ఉన్నట్టు సో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అదే బ్రెయిన్ స్ట్రోక్ కూడా ఈ చలికాలంలో ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళు కూడా ఒబెసిటీ చలికి తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా కొంచెం కేర్ఫుల్గానే ఉండాలి, మెడికేషన్ సరిగా వాడుకోవాలి. అదేవిధంగా మిగతా ఏదైనా ఆస్తమా కూడా ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ సీజన్లో కాబట్టి ఆస్తమా ఉన్న వాళ్ళు కూడా మీరు అన్ని జాగ్రత్తలు తీసుకొని పఫ్ పెట్టుకొని బయటికి రావడము, ఎస్పెషల్లీ డే టైంలో పనులు ఏమైనా ఉంటే చేసుకోవటము, నైట్ టైం నుంచి మళ్ళీ మార్నింగ్ సన్ రైజ్ వరకు ఇంట్లో ఉండడము లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.